హలో గైస్, రానున్న గణేష్ ఫెస్టివల్ అండ్ అలాగే నవరాత్రి వస్తుంది కదా. సో అన్నిటికీ యూజ్ అయ్యేలాగా మనకి పూజా మందిరము లేదా మనకి గణేష్కైనా బ్యాక్ డ్రాప్ అయినా ఇలా మొత్తం డెకరేట్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న మండపాలతోటి మనకి చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. చిన్న సైజ్ నుంచి మనకు పెద్ద సైజ్ వరకు, లేదా మీరే సెల్ఫ్ డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. షాప్ నేమ్ వచ్చి ప్రకాష్ పార్టీ షాప్ అండి. ఈ షాప్ వచ్చి మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంటుంది. ఈ షాప్లో ఉన్న కలెక్షన్ అంతా మొత్తం క్లియర్గా ప్రైసెస్తో సహా క్లియర్గా చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ బ్లాగ్స్ అండ్ రివ్యూస్ అన్ని పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారో ఆ సబ్స్క్రైబర్స్కి నా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఈ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అడ్రస్ లింక్, గూగుల్ మ్యాప్ లింక్ అన్ని, అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డెకరేటివ్ స్టాండ్స్ విత్ ఫ్లవర్స్ అనమాట. ఇది మొత్తం మనకి 4600. అలాగే మనకి ఇదేమో మనకి ఇట్లా లైక్ రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇదేమో 3000 అనమాట. బట్ మనకి ఇలా సర్కులర్లో ఇంకా చిన్న సైజ్ అయితే ఇదేమో మనకి 3500, 600 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ మనకి సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. లేదు మీకు అంటే లైక్ హ్యాంగింగ్స్ కావాలి అంటే ఒక రేట్, హ్యాంగింగ్స్ వద్దు అంటే ఇంకో రేట్. సో అలా మనకి డెకరేషన్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకు ఓన్లీ రౌండ్ సర్కులర్ కాకుండా మనకి ఈవెన్ ఇలా మనకి యూనిక్గా అండ్ డిజైనర్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో నాకైతే బాగా నచ్చాయి. మనకి ఇవన్నీ మనము గణేష్కి, మండపంకి లేదా మన దుర్గామాతను పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇందులో మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్, ఈవెన్ మీకు ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మీరే తీసుకొని డెకరేట్ చేసుకుంటానంటే స్టాండ్ కూడా దొరుకుతుంది. స్టాండ్ తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైనర్ బాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో సైడ్లో మనం హ్యాంగ్ చేసుకోవడానికి, సెంటర్లో హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈచ్ వచ్చి మనకి ఒకటి చిన్నదేమో 250, ఒకటేమో 350 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇది కాకుండా మనకి మొత్తం ఫ్లవర్స్ది సెట్ కావాలనుకుంటే కూడా చాలా బాగుందండి. ఇది కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది వచ్చి మనము బ్యాక్ డ్రాప్లో యూజ్ చేసుకోవచ్చు. సో బాగుంది కదా. ఇందులో కూడా మనకి కలర్స్ అండ్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో సపరేట్గా ఇలా తీసుకొని మీరు మొత్తము అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి బ్యాక్ డ్రాప్ లాగా యూజ్ అవుతుంది, లైక్ దిస్ ఇలా అనమాట. సో మనం ఇలా బ్యాక్ డ్రాప్ లాగా పెట్టుకొని మనము కింద థర్మాకోల్లో మొత్తం గ్రాస్ మ్యాట్ లాగా వేసుకొని ఉందన్నమాట. చాలా బాగుంది. సో మీరు సపరేట్గా తీసుకొని చేసుకుంటా అంటే సపరేట్గా తీసుకోవచ్చు, లేదు మొత్తం ఫుల్ సెట్ తీసుకుంటా అంటే కూడా తీసుకోవచ్చు. సో దీనికి మొత్తం అసెంబుల్ చేసిందంతా మనకి 1250 పడుతుంది. ఇది మొత్తం ఫుల్ సెట్ మనకి 1250కే వస్తుంది. ఇంట్లో గణేష్ పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చిన్న గణేష్ పెట్టుకుంటారు కదా, చాలా బాగుంటుంది. అండ్ అలాగే అది కాకుండా మనకి థర్మాకోల్ తోటి ఇలాంటి మండపాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సైజ్ మండపం వచ్చి మనకి 1200. చిన్న దానిపైన మనకి ఇంత మంచి డిజైన్ రావాలంటే చాలా కష్టం కదా. సో ఇది ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో అందుకోసమే నాకైతే వర్త్ అనిపించింది. టెంపుల్ సెట్ కావాలంటే కూడా అవైలబుల్ ఉందండి. మొత్తము ఇలా టెంపుల్ సెట్ ఉంటుంది. సో ఇందులో కూడా మనము కొంచెం సైజ్ పెద్ద సైజ్ గణేష్ని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మనకి 3000 పడుతుంది. ఫుల్ సెట్ వచ్చి 3000. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి ఇలా ఓపెన్గా మండపంలా కావాలంటే కూడా చాలా బాగుంది. 2 సైడ్స్ ఫ్యాన్స్ తోటి చాలా నీట్గా అనిపించింది నాకు. సో దీని కాస్ట్ వచ్చి మనకి 2500 పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చి ఇది ఇంకొంచెం పెద్దగా అనమాట. మనకి చిన్న కాంపౌండ్ హాల్ లాగా ఇచ్చి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది వచ్చి మనకి 2100కే వస్తుంది. చాలా బాగుంది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో మనకి గణేష్కి చాలా బాగుంటుంది. ఈవెన్ మన కృష్ణుడు కూడా అంటే కృష్ణుడిని కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి. ఇక్కడున్న ఈ థర్మాకోల్ ఐటమ్స్ అన్నిట్లో నాకు ది బెస్ట్ అండ్ నాకు చాలా నచ్చిన ఐటమ్ అయితే ఇదండి. ఆ ఫ్లవర్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఫినిషింగ్. మనకి ఓన్లీ 1350 రూపీస్ మాత్రమే అది. అండ్ ఇంకా మనకి తక్కువ కాస్ట్లో కావాలంటే చిన్న గణేష్ని పెట్టుకోవడానికి మనకి 800 రూపీస్లో ఇంత మంచివి ఉన్నాయి చూడండి. ఇవి చాలా చిన్నగా ఉన్నా కూడా అంటే చాలా నీట్గా వచ్చాయి. సో ఓన్లీ 800 రూపీస్ పడుతుంది.
ఇంకా టెంపుల్ థీమ్‌లోనే కావాలి అంటే సేమ్ టెంపుల్ మండపం ఉంటుంది కదా! సో, దానిలా కావాలంటే ఇంకొకటి కూడా అవైలబుల్ ఉంది. అది వచ్చి మనకి ఓన్లీ 2100. ఎవరైతే చిన్న పిల్లలు కాలనీలో అయినా లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న గణేష్‌ని పెట్టుకునే వాళ్ళకి చాలా నీట్‌గా బావుంటుంది. అండ్ చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది. సో, ఇలా ఓపెన్ మండపాలతో సహా మనకి టెంపుల్ థీమ్‌లో సహా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇలా నేచురల్‌గా ఫ్లవర్స్‌తో కావాలంటే కూడా ఫ్లవర్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇలా ట్రీస్‌తో కావాలంటే కూడా ట్రీస్‌తో లాగా కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇలా స్టాండ్ అయితే చాలా బాగుందండి. ఈ స్టాండ్ వచ్చి మనకి జస్ట్ 1500 ఆ రేంజ్లో ఉంది. ఇదేమో 1000 రూపీస్ ఉందన్నమాట. సో ఈ స్టాండ్స్ ఏంటంటే మనం తీసుకుంటే ఎప్పటికీ ఉండిపోతాయి కాబట్టి మనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు రియల్ ఫ్లవర్స్ పెట్టుకొని. సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని ప్రైసెస్ పైన మనకి 10% డిస్కౌంట్ అనేది యాడ్ చేసి ఇస్తున్నారు. అన్నిటి ప్రైసెస్ అయితే మెన్షన్ చేయట్లేదు, వాటికి ప్రైస్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ప్రైస్ కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. ఈ మండపం ఏమో 1100 రూపీస్ మాత్రమే అండి. సో ఇలా కాకుండా మనకి ఫ్లవర్స్తో కూడా కావాలంటే కూడా చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఈవెన్ మనకి ఇలా మొత్తం స్టాండ్ కూడా అవైలబుల్ ఉందండి. పెద్ద మండపం కావాలంటే పెద్ద మండపం నుంచి మనకి చిన్న మండపం వరకు మనకి ఇలాంటి స్టాండ్ కూడా అవైలబుల్ ఉంది. లేదు మీకు ఇలా కాకుండా సర్క్యులర్ మోషన్లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. ఈవెన్ ఫ్లవర్స్తో కూడా మొత్తం ఫుల్ డెకరేట్ చేసింది కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో దీనికైతే మనకి బ్యాక్ మొత్తము ఇట్లా చెక్క వుడెన్ తోటి కూడా వచ్చిందనమాట. సో ఇది ఇంకా నీట్గా అనిపిస్తుంది. సో ఇలా వుడెన్తో వచ్చింది కాబట్టి మనకి రియల్గా మండపం లాగానే అనిపిస్తుంది. సో అలా కాకుండా చిన్నవి కావాలంటే మాత్రము చిన్నవి ఇలా అవైలబుల్ ఉన్నాయి. మధ్యలో మనకి గ్రాస్ కావాలంటే కూడా ఉంటుందన్నమాట. సో 1300 పడుతుంది. ఇవేమో 1300 రేంజ్లో ఉన్నాయి. సో ఫ్లవర్స్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఫ్లవర్ ప్రైస్ని బట్టి అండ్ డెకరేషన్ ప్రైస్ని బట్టి ప్రైసెస్ అనేటివి మారుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకేలా ఉండవు. ఇందులో చూపించినట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళాక అవి సేల్ అయిపోతే మళ్ళీ వాళ్ళు వేరే తయారు చేస్తే కూడా ప్రైస్ అనేటివి మారుతూ ఉన్నాయి కదా. నాకైతే ఈ రౌండ్ సర్క్యులర్వి స్టాండ్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి. అండ్ అది మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర ఈవెన్ మనకి గణేష్కైనా దుర్గామాతకైనా బ్యాక్ సైడ్ వేసే బ్యాక్ డ్రాప్స్ క్లాత్స్ ఉంటాయి కదా. సో ఆ క్లాత్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇదేమో మనకి 20 మీటర్స్ ఉంటుందంట టోటల్. సో మొత్తం ఫుల్ సెట్ తీసుకోవాలి. ఈ 20 మీటర్స్ వచ్చి మనకి 1000 రూపీస్ పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొత్తం అందులో అన్నీ ఏది తీసుకున్నా మనకి 1000 రూపీస్ పడుతుంది. ఈ డిజైన్ ఈ మోడల్లో అనమాట. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది కాకుండా మనకి ఇంకో మోడల్ అంటే ఇలా కూడా ఉందన్నమాట. ఇది వచ్చి మనకి 1600 చేంజ్ అలా పడుతుంది. మొత్తం లెంత్ ఇది ఎంత ఉందో అడగలేదు నేను, బట్ ఇది కూడా చాలా బాగుంది. శాంపుల్గా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా డిజైనరే కాకుండా మనకి ఈవెన్ ప్లెయిన్ క్లాత్స్లో కూడా చాలా ఉన్నాయండి. సో బ్యాక్ డ్రాప్స్కి ప్లెయిన్ క్లాత్ కావాలంటే కూడా అవి చాలా కలర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న మండపాల కోసము సపరేట్గా మనకి ఇలా ఫుల్ సెట్ తీసుకోవాలనుకుంటే బ్యాక్ డ్రాప్కి చాలా ఉన్నాయండి. సో శాంపుల్గా వీటిపైన మనకి పిక్చర్స్ కూడా పెట్టారు. సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందనేది మనకి అవి పిక్చర్స్ పైన చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అయినా కూడా మీకోసమని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నేను దీన్ని కరెక్ట్గా యాంగిల్లో పట్టుకోలేదు, రివర్స్ పట్టుకున్నాను. సో అందుకోసం మీకు అర్థం అవ్వలేదు. అండ్ ఈవెన్ మనకి పెద్ద సైజ్ స్టాండ్ అండి, పెద్ద వినాయకుడికి కావాలనుకుంటే కూడా ఇలాంటి పెద్ద స్టాండ్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరైనా పెద్ద వినాయకుడు పెట్టుకునే వాళ్ళకి లేదా దుర్గామాతను పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. వినాయక చవితి అండ్ దుర్గామాత దగ్గర ఉంటుంది కాబట్టి సో రెండింటికి పనికి వస్తుంది. అండ్ దాన్ని మాత్రం మనం మెయింటైన్ చేయాలంటే మాత్రము అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలంటే దాన్ని ర్యాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ మనకి ఇలాంటివి ట్రెడిషనల్గా కావాలనుకుంటే లైక్ మనకి హల్దీకైనా ఆకులతోనైనా ఇట్లా బ్యాక్ డ్రాప్ కావాలనుకుంటే ఇలాంటి క్లాత్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి మనకి 200 నుంచి 700 రేంజ్లో ఉన్నాయన్నమాట. సో ఇది డిజైన్ బట్టి అండ్ క్లాత్ లెంత్ని బట్టి సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది మారుతుంది. ఓపెన్ చేస్తే మనకి ఆ క్లాత్ అనేది ఈ ఫొటోస్ పైన ఉంది చూసారా. సో ఇలా అనిపిస్తున్నాయి అనమాట. ఇలా ఉంటాయి లుక్ అయితే. అండ్ ఈవెన్ మనకి చిన్న చిన్న కలర్ షేడ్స్ తోటి కూడా ఫుల్ బెలూన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మొత్తం ఇదంతా బెలూన్ సెట్స్. అండ్ ఈవెన్ అదే కాకుండా మొత్తం ఇంతకుముందు చూపించాం కదా, సో బ్యాక్ డ్రాప్స్ అనమాట. అవే ఇవి ఇంకా పెద్ద సైజ్ అనమాట. అండ్ మీరే మండపం తయారు చేసుకుంటాము, మీకు ఆ మెటల్ స్టాండ్ వద్దు అనుకుంటే ఇలాంటి మనకి ప్లాస్టిక్ పైప్స్ తోటి కూడా మనకి ఫుల్ సెట్ ఉంది.
280 నుంచి మనకి 1000 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట, సైజుని బట్టి అండ్ లెంత్ని బట్టి. సో ఇలా ఫుల్ ఫ్లవర్స్ తోటి మనకి బ్యాక్ డ్రాప్ కావాలన్నా ఉన్నాయి, అండ్ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కావాలంటే కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ సెట్ 4 పీసెస్ ఉంటాయన్నమాట. 4 ఫ్లవర్స్ వస్తాయి, మొత్తం ఫుల్ సెట్ మనకి 4 పీసెస్ ఓన్లీ 22,000కి వస్తున్నాయి అనమాట. సో చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ చూస్తే. అండ్ ఇలా డెకరేటివ్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మొత్తం ఫుల్ మండపం సెట్ కావాలంటే కూడా ఫుల్ మండపం సెట్ కూడా ఇస్తారు వీళ్ళు. అండ్ మండపంలో ఒక్కటే కాదండి, ఈవెన్ వీళ్ళ దగ్గర మనకి డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ లేదా ఇట్లా స్పార్కిల్స్ కవర్స్ తోటి మనకి ఇలా తోరణాలలాగా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దండలు ఉంటాయి కదా గణేష్కి వేయడానికి లేదా అమ్మవారికి వేయడానికైనా, మనకి ఇంటికి తోరణంలాగా డెకరేట్ చేసుకోవడానికైనా, లేకపోతే మనం మండపం డెకరేట్ చేసుకోవాలన్నా, ఎంగేజ్మెంట్కి అండ్ ఫంక్షన్స్కి, మ్యారేజ్కి అన్నిటికీ మొత్తం వీళ్ళే తయారు చేస్తారు. సో ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది, అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఫెస్టివల్ సీజన్ కోసం అని మొత్తం ఫ్రెష్ స్టాక్ తెప్పించారు. జనరల్గా మనకి ఈ ఫ్లవర్స్ అయితే నాకు ఇంత నీట్గా ఎక్కడ కనిపించలేదు, చాలా కలెక్షన్ కూడా ఉంది. మామూలుగా ప్రైసెస్ అయితే నేను ఓవరాల్గా మామూలుగా కొన్ని ట్యాగ్స్ అయితే చూపిస్తాను. సో మీకు ఎవరికైనా ప్రైసెస్ ఇంకా డీటెయిల్గా కావాలంటే వీడియో కొంచెం పాజ్ చేసి క్లియర్గా చూడండి. ఓన్లీ ఇలా ఫ్లవర్సే కాకుండా ఇంటీరియర్ డెకరేషన్కి కూడా మనకి యూజ్ అయ్యేలాగా ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. సో ఇవి మాత్రమే కాకుండా మనకి ఇలా మనకి పూసలతోటి, పర్ల్స్ తోటి, క్రిస్టల్స్ తోటి ఇలా చాలా వెరైటీ ఆఫ్ హ్యాంగర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేమో మనకి 225 రూపీస్ మాత్రమే. ఒక్క దండ మనకి 225 రూపీస్ పడుతుంది. జస్ట్ అంటే ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కలా ఉంది. కొన్ని ఏమో మనకి ఓన్లీ 75 రూపీసే వస్తున్నాయి, కొన్ని ఏమో మనకి 100 రూపీస్కి వస్తున్నాయి. అలా మనకి డిజైన్ అండ్ వాటి క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మీకు క్లియర్గా అన్నీ చూడొచ్చు. వీడియోలో క్లియర్గా అన్నీ చూపించడం కూడా కష్టమే కదా, ఒక్కటి కాదు. ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉంటే చూపించడం ఏడవుతుంది చెప్పండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మొత్తం హ్యాంగర్ మొత్తం మనకి హ్యాంగర్లో ఒకటి మనకి 75 రూపీస్ పడుతుందన్నమాట. అలా నేను చెప్పాను కదా, 75 రూపీస్ నుంచి మనకి కొన్ని ఇంకా తక్కువలో కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి, 50 రూపీస్ నుంచి అలా చాలా ఉన్నాయి రేంజెస్. మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకసారి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ మనకి డ్రీమ్ ఫిల్టర్స్ అనేవాళ్ళు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా డ్రీమ్ ఫిల్టర్స్ నేను ఫెదర్స్తో చూశాను, బట్ ఇక్కడైతే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి మాత్రమే కాకుండా మనకి ఈవెన్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫ్లవర్స్ తీసుకొని మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫెదర్స్ అయితే చాలా బాగుంది చూడండి, నాకైతే ఇవి మస్తు అనిపించినాయి. సో ఈ హ్యాంగర్స్ కూడా బాగున్నాయండి. మనము చిన్నగా గణేష్ని పెట్టుకున్నా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి సైడ్లో చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. మనం చిన్న మండపం తయారు చేసుకున్నాం అనుకోండి, దానికి మనకి సెంటర్లో హ్యాంగ్ చేసినా ఎక్కడ హ్యాంగ్ చేసినా బాగుంటుంది. లేదు మీకు సపరేట్గా ఫ్లవర్స్ కావాలి అంటే కూడా ఇలా ఫ్లవర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ దేవుని దగ్గర మనం ఇలా డెకరేట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది.
అండ్ చాలా వెరైటీ ఆఫ్ గార్లాండ్స్ ఉన్నాయండి. దండలు అయితే చాలా ఉన్నాయి. సో మనకి గణేష్ మండపంలో అయితే సైడ్స్లలో అటాచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనకి లేదు అలా కాకుండా ఇలా కావాలంటే కూడా హెవీగా కావాలంటే కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి బంతి పూలు, రోజెస్ ఈ మోడల్లో మొత్తము లైక్ ఓన్లీ చామంతి ఈ మోడల్లో కావాలంటే కూడా చాలా ఉన్నాయండి. ఈవెన్ లోటస్ కూడా ఉన్నాయండి. లోటస్ ఫ్లవర్స్లలో మనం గణేష్ని పెట్టుకోవడానికి కూడా మనకి లోటసెస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఇలా చాలా అంటే చాలా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. సో అన్నీ క్లియర్గా చూపించలేం కాబట్టి జస్ట్ శాంపుల్గా చూపించాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు. సో ఈ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కాంటాక్ట్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను.